సంక్రాంతి సినిమా అంటే అందరి ఫోకస్ హీరోలపైనే ఉంటుంది. కానీ అక్కడ హీరోయిన్స్ మధ్య పోటీ కూడా బాగానే ఉంటుంది. 2026 పండక్కి కూడా అదే జరగబోతోంది. ముఖ్యంగా ఈసారి రాబోయే హీరోయిన్స్ అంతా ఫ్లాప్స్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ హిట్ కీలకం. అందులో అందరికంటే ముందు చెప్పుకోవాల్సింది నయనతార గురించి. గత కొన్నేళ్లలో నయనతారకి తెలుగులో హిట్టే లేదు. సైరా, ఆరడుగుల బుల్లెట్, గాడ్ ఫాదర్ ఇవేవీ అంచనాలు అందుకోలేదు. దీంతో ఆమె ఆశలన్నీ ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారిపైనే ఉన్నాయి. మరోవైపు మీనాక్షి చౌదరి ఫ్లాప్లో లేకపోయినా సంక్రాంతికొస్తున్న తర్వాత మరో సినిమా రాలేదు. మళ్లీ పొంగల్కే అనగనగా ఒక రాజుతో వస్తున్నారు ఈ బ్యూటీ. పండక్కి పక్కా హిట్ కొట్టాల్సిన లిస్టులో ఉన్న నెక్స్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్. స్మార్ట్ శంకర్ తర్వాత ఈమె నటించిన ఏ సినిమా కూడా ఆడలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న హరిహర వీరమల్లు సైతం నిరాశపరిచింది. రాజసాబ్లో ప్రభాస్తో జోడీ కట్టారు ఈ బ్యూటీ. దీనిపైనే నిధి ఆశలన్నీ ఉన్నాయి. ఇదే సినిమాతో మాళవికా మోహనన్ సైతం తెలుగులో హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇక ఆషికా రంగనాథ్, డింపుల్ హైతీ సైతం సంక్రాంతిపైనే ఆశలు పెట్టుకున్నారు. నాసామి రంగతో మంచి హిట్ కొట్టిన ఆషిక ఆ తర్వాత మళ్లీ కనబడలేదు. ప్రస్తుతం రవితేజతో భర్త మహాశైలుకు విజ్ఞప్తి సినిమాలో నటిస్తున్నారు. ఇక డింపుల్ సైతం ఫస్ట్ హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.